ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా దేవుడు మన ఎడల చేసిన మేలులను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ 2025వ సంవత్సరం 3 మాసాలు మనల్ని కాపాడిన దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా గడిచినటువంటి దినాలలో మరి దేవుని సేవకునిగా ఎన్నో అద్భుతమైనటువంటి ప్రసంగాలు, ఎన్నో ఆత్మలను ఆకర్షించేటువంటి వాక్య పరిచర్యల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నటువంటి మన ప్రియమైనటువంటి దైవ సేవకులు, తోటి జత పని వారైనటువంటి ప్రవీణ్ పగడాల అన్నగారి యొక్క మరణం అన్నది చాలా తీరని లోటు. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మరి వారి సతీమణికి, పిల్లలకు దేవుని యొక్క ఆదరణ నిండుగా, మెండుగా, దండిగా, సమృద్ధిగా కలగాలని మనసారా కోరుతూ ఆ కుటుంబం నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను. అయితే ప్రియులరా, మరి ప్రవీణ్ అన్న యొక్క మరణాన్ని సమయంలో గుర్తు తెచ్చుకుంటూ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మరణము, ఆయన జీవితము, ఆయన పరిచర్య బైబిల్లో ఒక వ్యక్తిని మనకు ఉదాహరణగా చూపిస్తుంది. ఆ వ్యక్తి ఎవరు అంటే మరి మనందరికీ తెలుసు, స్టెఫెన్ అనేటువంటి వ్యక్తి. ఈ స్టెఫెన్ అనేటువంటి వ్యక్తి యొక్క జీవితంలో 4 ప్రాముఖ్యమైనటువంటి కోణాలను మనం గమనించగలం. ఆయనను అపోస్తులు ఒక పని నిమిత్తమే ఎన్నుకొనాడని ప్రయత్నించినప్పుడు అనేక మంది అక్కడ పరిచర్య అవసరమని భావించి కొంతమందిని ఏర్పాటు చేశారు, దాదాపు 7 మందిని. అందులో మొదటిగా చూసినట్లయితే స్టెఫెన్ అనేటువంటి వ్యక్తి గురించి ఈ రకంగా రాయబడింది. ఆయన మరి విశ్వాసంతోనూ అదేవిధంగా పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెన్ అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. సో వారు ఎన్నుకునే సమయంలోనే స్టెఫెన్ మరి ఆత్మ చేత నింపబడడం కానీ, విశ్వాసం చేత నింపబడడం కానీ మనం చూస్తూ ఉన్నాం. ఈ విశ్వాసంతో నింపబడి ఆత్మ చేత నింపబడిన వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే, ఇంకొక విషయం కింద గమనిస్తూ వచ్చినట్లయితే ఇవన్నీ కూడా మనకి అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో చూడగలం. ఆయనలో మరొక విషయం ఏంటంటే, ఆయన బలము చేత నింపబడిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఎంతో బలాన్ని ఆయన పొందుకున్న వాడై ఉంటూ ఉన్నాడు. మరి ప్రాముఖ్యంగా కృపచేత నింపబడిన వాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. సో ఈ 4 విషయాలను గమనిస్తే ఆయనలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా ఇదేనా ప్రవీణ్ పగడాల అన్నగారులో మనం చూడగలుగుతున్నాం. నెంబర్ 1, ఆయన జ్ఞానము చేత నింపబడడాన్ని మనం చూడగలం. మొదటిగా ఆయన విశ్వాసంతో నింపబడ్డాడు. ఏంటి విశ్వాసంతో నింపబడడం అంటే, వారి తల్లి వద్ద నుండి చిన్నప్పటి నుండి దేవుని వాక్యాలు వినిన వ్యక్తి విశ్వాసంలో బలపడ్డాడు. ఆ విశ్వాసం అతన్ని ఈ రోజున ఈ స్థితికి తీసుకొని రాగలిగింది. విశ్వాసంలో బలపడ్డాడు కాబట్టి వాక్యం మీద శ్రద్ధ నిలిపాడు, వాక్యం మీద పట్టు సాధించాడు, వాక్యం పట్ల అవగాహన కలిగాడు. అనేకులకు ఆ వాక్యాన్ని ఆధారంగా తీసుకొని అనేక మంది యవనస్తులను తన వైపు మరి ఆ మాటల చేత ఆకర్షిస్తూ నిజమైన సత్యవాక్యంలోనికి నడిపించినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా చూసినట్లయితే అతను పరిశుద్ధాత్మతో నింపుకున్న వాడే ఉన్నాడు. ఆత్మ చేత నింపబడిన వాడు మాట్లాడేటప్పుడు, ఇదే అపోస్తుల కార్యంలో చూసినట్లయితే అతడు మాట్లాడిన మాటలకు, అతడు మరి చూపించినటువంటి ఆ యొక్క తెలివితేటలకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మంది సమాధానం చెప్పలేకపోయారు. మనం చూస్తున్నాం యూట్యూబ్ లో చాలా వీడియోల్లో ఆయన యొక్క పరిస్థితిని. ఇక్కడ మాట్లాడుట ఏదో అతడు అగపరిచిన జ్ఞానాన్ని, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. ఈ సంఘటన నిజంగా చూడగలుగుతున్నాం. ఎలాంటి ప్రశ్న వేసినా అతడు చెప్పే సమాధానానికి ప్రతి ఒక్కరూ తల వంచి నిజాన్ని అంగీకరించినటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడాను స్టెఫెన్ లో చూస్తూ ఉన్నాం. ఆ స్టెఫెన్ ఎదిరించలేకపోయారు. సేమ్ ఈ రోజు మన ప్రవీణ్ పగడాలని కూడా ఎదిరించలేకపోయారు. ఆఖరికి ఏం చేశారు, ఆయనను ఏ రకంగా అయితే రాళ్లతో కొట్టి చంపారో, ఈ రోజున మరి ప్రవీణ్ పగడాల అన్నగారి మరణం కూడా అలాంటి స్థితిని తలపిస్తుంది. ప్రియులారా, నాకు చాలా సంతోషం వేస్తున్న విషయం ఏంటంటే, బ్రతికుండగానే సౌలు స్టెఫెన్ ఇక్కడ నుండి పరలోక రాజ్యంలో దేవుణ్ణి చూస్తున్నాడు. తన కల్లారా ప్రభు దేవుని కుడిపార్శ్వన లేచి నిలబడి ఉండడాన్ని చూస్తూ ఉన్నాడు. నేను అనుకుంటున్నాను, ఈ యొక్క హతసాక్షిగా మారే క్షణాల్లో ఆయన కూడా దేవుణ్ణి చూశాడేమో, దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడేమో. మరణం ఎలా వచ్చినా కూడా ఒక విషయాన్ని గమనించాలి, మన జీవితంలో నియమింపబడిన దినాలన్నీ కూడా మన గ్రంథాల్లో దేవుడు లిఖించి వేశాడు. ఆ లిఖించిన విధానాన్ని బట్టి ఇలా జరిగింది. మరణం అనేది దేవుని అనుమతి లేకుండా రాదు. అది ఏమి జరిగినా, ఎలా జరిగినా న్యాయం తీర్చేవాడు దేవుడే. కాకపోతే ఒక విషయాన్ని గమనిద్దాం. ఈ రోజున ఇలాంటి సేవకులు అనేక మంది ఉన్నారు. జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్న సేవకులు, అనేకుల యొక్క నోరు మూపిస్తున్న సేవకులు. వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఇప్పటి నుండి మనం జాగ్రత్త పడాలి. ఒక విషయాన్ని గుర్తుంచుకుందాం, ఈ యొక్క ప్రవీణ్ పగడాల అన్న మరణ వార్త ఈరోజు ఎలా మార్చబోతుంది. స్టెఫెను మరణించిన తర్వాత ఒక సౌలు అనేటువంటి యవనస్తుని ఏర్పాటు చేసుకుని అతనికి అప్పగించారు. ఈ సౌలు అనే వ్యక్తి స్టెఫెన్ మరణాన్ని ధృవీకరించి ఆయన నిర్ధారణ చేశాడు, మరణించాడు. అతని మరణాన్ని ఆయన సమ్మతించాడు.
సో ఏ వ్యక్తి అయితే సమ్మతించి మరలా గవర్నమెంట్ ప్రభుత్వం చేత, రోమా గవర్నమెంట్ చేత అధికారాన్ని తీసుకొని క్రైస్తవులను చంపాలని నిర్ణయించాడో ఆ వ్యక్తిని దేవుడు ఘనమైన సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఒక విషయాన్ని గమనించాలి, స్టెఫెన్ మరణంతో ఆగిపోలేదు, సంఘం అప్పుడే విస్తరించడం ప్రారంభమైంది. ఏ వ్యక్తి అయితే స్టెఫెన్ శవం పక్కన నిలబడ్డాడో ఆ వ్యక్తిని దేవుడు మాట్లాడి భూమి మీద ఎవరూ చేయలేనంత గొప్ప సేవ మరి సౌలుగా ఉన్నటువంటి పౌలు ద్వారా జరిగించాలని మనం చూస్తున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, ఇదంతా మనకు బాధ కలిగించే విషయమైనప్పటికీ మనలో ఈ రోజున మరొక స్టెఫెన్ లేవాలి, మనలో ఒక సౌలు లాంటి యవ్వనస్తులు బయట రావాలి. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా మనం చేయాల్సినంత ఒకటి, ప్రేమతో దగ్గర తీసుకోవడం, ప్రేమతో వారిని ఆదరించాలి. ఎందుకంటే మనం ప్రేమ చేత లోకాన్ని యేసు ప్రభువులో జయించినట్టుగా మనం ప్రేమ కలిగి ముందుకు వెళ్దాం. దేవుడు ఏది చేయాలనుకున్నాడు అది ఆయన జరిగిస్తాడు. ఏదైనా చేయడం ఆయన పని. ఎందుకంటే ఒక మాట అంటున్నాడు, పగ తీర్చడం నా పని అని. ఆయన చేతులకు అప్పగిద్దాం, ప్రభుత్వాలను ఆయన చేతికి అప్పగిద్దాం, అధికారులను ఆయన చేతికి అప్పగిద్దాం, ఈ హత్యకు కారకులైన వారిని ఆయన చేతికి అప్పగిద్దాం. ఇప్పుడు 99% ఇది హత్యగానే భావిస్తున్నారు. ఏదేమైనా కూడా ప్రత్యక్ష పరోక్ష కారకులను దేవుని చేతికి అప్పగిద్దాం. ఏదైనా కూడా న్యాయం చేయగలిగినటువంటి తీర్పరి అయినటువంటి న్యాయాధిపతి అయినటువంటి మన యేసుపురంలో వారికి ఈ కార్యాలన్నీ అప్పగిద్దాం. కుటుంబ ఆదరణ కొరకై, అనేక మంది సేవకుల భద్రత కొరకై, అనేక రీతిలుగా చేస్తున్న సేవా పరిచర్యలు అందరివి విస్తరించులాగన, దేవుని రాజ్యం భూమి మీద విస్తరించులాగన మనం అందరం కూడా ప్రార్థనలో, విశ్వాసంలో ముందుకు కొనసాగాలి. స్టెఫెను లాగా ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత, విశ్వాసము చేత, కృప చేత, జ్ఞానము చేత, బలము చేత నింపబడాలి. స్టెఫెను ఏ రకంగా హతసాక్షిగా మారాడో అలాంటి లక్షణాలు కలిగినటువంటి ప్రవీణ్ పగడాల అన్నగారు కూడా అలాంటి స్థితికి మరి ఈ రోజున హతసాక్షిగా మారడాన్ని చూస్తున్నాం. మనలో ఎవరు ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం? రేపు ఎలాంటి పరిస్థితి ఎలా వస్తుందో తెలియదు. చేయాల్సిందంతా ఒకటే, దేవుని మీద ఆధారపడి ముందు కొనసాగాలి. మరొకసారి సేవకులందరికీ వందనాలు, శుభాలు, జాగ్రత్తలు తెలియపరుస్తూ సేవను మీరు జాగ్రత్తగా చేయాలని మనసారా కోరుకుంటూ, ఇకనైనా చేసే ప్రతి పనిలో దేవుని చిత్తానుసారంగా ముందు కొనసాగాలని మనసారా కోరుకుంటూ, ప్రవీణ్ పగడాల అన్నగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, దేవుని కృప దీవెనలు కుటుంబానికి, కుటుంబ సభ్యులందరికీ తోడుగా ఉండాలని, భర్త లేని లోటును, తండ్రి లేని లోటును, కుమారుడు లేని లోటును నా యేసయ్య ఆ కుటుంబంలో తీర్చి దేవుని గొప్ప కార్యాల చేత కుటుంబాన్ని హక్కున చేర్చుకొని ఆదరించాలని మనసారా కోరుకుంటూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించుగాక. అందరికీ వందనాలు.